అందరికీ నమస్కారం. ఏపీలో మొన్న 2024 ఎన్నికలలో వైసీపీకి 39% ఓట్లేశారు. ఆ 39% మంది ఎవరో ఈ వీడియో చూశాక కింద కామెంట్లో వాళ్ళలో ఉంటే కామెంట్ చేయండి. మేమే ఓటు వేసాం, మరలా ఓటు వేస్తామంటారా? మేమే ఓటు వేసాం, తప్పు చేసి కళ్ళ కూడా ఓటు వేయమంటారా? ఖచ్చితంగా అయితే చెప్పండి. ఇప్పుడు ఒక పాలకుడు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యంలో పరిపాలన పేరుతో విధ్వంసం చేశారు. ఆ రాజ్యంలో ప్రజలంతా దానిని గమనించారు. ఇక లక్కీలీ ఆ రాజ్యానికి పైన వచ్చేసి మహారాజు ఉన్నాడు, చక్రవర్తి లక్కీలు అంతా ఏమన్నారంటే, వాడు పాలన భయంకరంగా ఉందంట, ప్రజలంతా ఆహాకారాలు చేస్తున్నారు. సో అక్కడ వేరే పాలకుడిని ఎన్నుకోవాలా, లేదు వీడు చేస్తుంది కరెక్ట్ అని చెప్పి ఇతరులు అనుకోవాలన్నప్పుడు ప్రజాప్రాయ సేకరణ చేద్దాం, ఎన్నిక పెట్టండి అన్నారు. ఇక ఎన్నిక పెట్టారు. ఆ ఎన్నిక పెట్టినప్పుడు ఆ పాలకుడు ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, నేను పరిపాలన చేస్తున్నప్పుడు మీకు ఏమైనా లోటు చేశానా? మరలా నన్నే కదా ఎన్నుకుంటారు, నన్ను ఎన్నుకోండి అన్నారు. కొంతమంది అంతా మంచి చేసేటని అంటాడేంట్రా, ఆయన హయాంలో అంతా విధ్వంసమే కదరా, చెత్త పన్నులు వేసాడు, రివర్స్ టెండరింగ్ అంటూ టెండర్లు ఆపేశాడు, రోడ్లు లేవు, అదేమనంటే మీకు డబ్బులు ఇచ్చే కదా చూసుకోండి, రోడ్లు కావాలా లేదన్నప్పుడు నీకు తిండి కావాలన్నారు. చెప్పుకుంటూ పోతే అన్యాయంగా అకారణంగా ఉద్యోగులను వేధించి, టీచర్లను వేధించి, పాఠాలు చెప్పాల్సిన టీచర్ల చేత వైన్ షాపుల దగ్గర డ్యూటీలు వేపించి, గురువుకి శిష్యుడికి మధ్య వచ్చేసి ఉండాల్సిన అనుబంధాన్ని వచ్చేసి గురువు అంటే చులకన భావం వచ్చేలా చేసినటువంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్కటి కూడా తను సవ్యంగా చేసింది లేదు. చివరికి సొంత కుటుంబంలో తల్లిని దూరం పెట్టి చెల్లిని బయటికి నెట్టి ఏం చేస్తున్నాడు రా? భార్యతో కలిసి గుడికి వెళ్లాల్సిన మూమెంట్లో కూడా గుడి సెట్ ఇంటి దగ్గర వేసేసి దేవుణ్ణి సైతం అవమానించినటువంటి ఈ మనిషికి ఓట్లేసేది ఎవర్రా అని చెప్పేసి అనుకొని ఓట్లు వేయలేదు, దాంతో ఓడిపోయాడు. కానీ 39% ఓట్లు ఉన్నాయి ఆ మనిషికి. అంటే నా వెనక 39 మంది ఉన్నారు, ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసేసి మీరు ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి ఇది వచ్చింది, లేదంటే నాదే వచ్చింది అంటే ప్రజలంతా నా వెనకే ఉన్నాడని అన్నారు. అది ఎంత దూరం వచ్చిందంటే ఇప్పుడు ఏకంగా తన పరిపాలనలో ఏపీలో విధ్వంసం జరిగింది, తన పరిపాలనలో ఏపీకి వచ్చే కంపెనీలను వెనక నెట్టేశాడు, తన పరిపాలనలో ఏపీలో పెట్టాల్సిన కంపెనీలని తరిమి నెట్టేశాడు. ఇంకా చెప్పాల్సి వస్తే ఏపీ అంటే విధ్వంసం అంటే ఏపీ బాగుపడొద్దు, అప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారు అన్నటువంటి దుర్మార్గుడు, నీచుడు, రాక్షసుడు ఆ మనిషి అని జనాలు అనుకుంటూ ఉంటే దాన్ని మొత్తం కూడా దేవుడు అన్నట్టు అనుకుంటున్నారు. అలాగే ఉన్నారు చాలా మంది అని నమ్మించడం కోసం ఇప్పుడు ఏకంగా గూగుల్ డేటా సెంటర్ని ఏం చేశాడు, మొదట వచ్చేసి వేర్ హౌస్, అది అసలు ఏమి జస్ట్ గూడోను అని అదే సాక్షిలో అదే వైసీపీ వాళ్ళు అన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మా వల్లే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, మేమే వైజాగ్ డెవలప్ చేసాం అని చెప్పేసి అన్నారు. అదేంటి మీ పార్టీ వాళ్ళు మీ ఛానల్లోనే గూగుల్ డేటా సెంటర్ వల్ల నష్టం, పర్యావరణకు హాని అన్నారు కదా అని చెప్పేసి అంటే వాళ్ళు ఎవరంటే నన్ను ఎందుకు అడుగుతారు అబ్బా అన్నాడు. ఇప్పుడు మరలా అదే గూగుల్ డేటా సెంటర్ మీద వాళ్ళ పార్టీ ఎంపీ గురుమూర్తి చేత ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు హైకోర్టులో. ఏమని? కారు చౌకగా అంత తక్కువ మొత్తానికి భూములు ఎలా అంటగట్టారండి, అలా వేస్తారండి గూగుల్కి, అండ్ దానివల్ల ప్రజలకు ఎంతో నష్టం అండి. అది ప్రజలకు వచ్చేసి దానివల్ల ప్రజల యొక్క ధనాన్ని అపహరించడం, ప్రజల యొక్క జరిగే మంచిని అడ్డుకోవడం, అసలు ఏదేదో సింపుల్గా హైకోర్టు ఏమంటే చాచి లెంపక పెట్టుకుంటున్నది పనిచేసింది. ఏమయ్యా ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యమా? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకున్నాయి, దానివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు రావడం వల్ల ఆబ్వియస్లీ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, దానివల్ల ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, అండ్ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది, అంతా బాగుండేది కదయ్యా. చుట్టుపక్కల రాష్ట్రాల యొక్క పోటీని తట్టుకొని ఇక్కడ కంపెనీ పెట్టాలి అన్నప్పుడు ఆబ్వియస్లీ చేయాల్సిన ఏంటిది, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రోత్సాహకాలు ఇవ్వకుండా మార్కెట్ రేటుకు నువ్వు భూములు కొనాలంటే పోరాబాబు ఎవడు కొంటాడని చెప్పి దండం పెట్టి మరి వెనక్కి వెళ్ళిపోతారని కోర్టు చెప్పిందండి. ఆ కోర్టు చెప్పింది కూడా వీళ్ళకి అర్థం కాలేదంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కానీ చెప్పే కదా కాలకేయులు, సినిమా బాహుబలి చూశారు కదా, కాలకేశం ఎలా ఉంటుంది, రాక్షసత్వం అంతే. గతంలో ముస్లిం పాలకులు వేరే దేశం మన దేశం మీద దండెత్తినప్పుడు కూడా ఇంకంతే. అసలు అనకూడదు కానీ మన గుడులను ధ్వంసం చేసి మన గ్రంథాలను ధ్వంసం చేసేసి ఇక్కడ ఉన్న ఆడవారిని చేర్చి ఆడవారిని ఎత్తుకెళ్ళిపోయి బ్రాహ్మణులను చంపి, ఒరే నాయన వాళ్ళు పాపలు అన్నీ కావు రబ్బా ముస్లిం పాలకులవి. అంతెందుకు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా చేసింది అదే కదా. అదేమంటే వాళ్ళ సౌలభ్యం కోసం రోడ్లు వేశారు, వాళ్ళ సౌలభ్యం కోసం ప్రాజెక్టులు ఏవో కట్టారు, అంతే.
ఇప్పటికీ ఆ బ్రిటిష్ వాళ్ళని గొప్పలని ఎవరు మన దగ్గర ఉన్నారు, అటువంటి వాళ్ళే ఈ వైసీపీ అభిమానులు కూడా నాకు ఈరోజు అర్థమవుతాం. బట్ కోర్టులు అలా కాదు కదా, చాచిపెట్టి కొట్టి చంపకబెట్టి ఎవడన్నా దీన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటాడా? వచ్చే కంపెనీలకి ప్రోత్సాహాలు ఇవ్వకపోతే ఎలా వస్తాయి? ప్రోత్సాహాలు ఇవ్వడం ద్వారా కంపెనీలు వస్తాయి, కంపెనీలు రావడం ద్వారా పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు రావడం ద్వారా వచ్చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుంది ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, రాష్ట్రానికి ఆదాయం రావడం ద్వారా రాష్ట్రం బాగుపడుతుంది. దీనివల్ల జరుగుతుంది మంచిని అడ్డుకుంటారేంటి మీరు? అసలు ఏంటండి ఈ రకం వీళ్ళు వేసారు, మీరు రిప్లై ఏంటి ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వానికి చెప్తూ వాళ్ళు వేసి పిడిచి తీసి అవతల పడేసింది. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు అని. ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కూడా ఏపీ మేలు కోరుకుని ఎవరైనా కానీ వైసీపీతో ఉంటే మీ వేలుతో మీ కన్ను పొడుచుకోవటమే. వాళ్ళు ఇటువంటి దిక్కుమైన వ్యాజ్యాలు వేయించి దూరు చేస్తారంటే ఎస్సీ ఎస్టీ బీసీల చేత వేపిస్తారు. ఎందుకు? వాళ్ళ కులకులను ఏమి అనొద్దు కాబట్టి. కులపిచ్చి మతపిచ్చి ఇదిగో ఇప్పుడు ఏకంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలన్నది తన యొక్క దృఢ సంకల్పన మరొక్కసారి ప్రూవ్ చేసిన జగన్మోహన్ రెడ్డి. ఇంకా వైసీపీలు ఎవరున్నారో, ఇంకా జగన్కి జై ఎవరు కొడుతున్నారో ఆలోచించుకోండి. మీ కుటుంబం బాగుపడాలంటే వైసీపీకి దూరం జరగండి, రాష్ట్రం బాగుపడాలంటే కళలో కూడా జై జగన్ అనకండి. వైసీపీకి ఓటేద్దని మాత్రం చెప్తున్నాను. ఎవరికి వస్తారంటే మీ చాయిస్. వైసీపీకి కానీ జగన్ కానీ అసలు దరిదాపులు కూడా వెళ్ళకండి. ఎంత దారుణమండి. కోర్టులో జడ్జిలు కూడా చివాట్లు పెడుతున్నారు, అయినా సరే మారట్లేదు వాళ్ళు. ఏంటంటే వెనకాల ఉన్నారన్నమాట కొంతమంది పిచ్చోళ్ళు బానిస, అర్థం కావట్లా. వాళ్ళని చూసుకొని జగన్ ఈ రకం బరి తెగిస్తా ఉన్నాడు.